చందమామ కథలు సినిమాలో బిచ్చగాడు పాత్ర ఇల్లు కొనడం కోసం రూపాయి రూపాయి దాచి ఆఖరికి అనుకున్న ఇల్లు కొనే సమయానికి ప్రాణాలు కోల్పోతాడు. సరిగ్గా అలాంటి సీనే కర్ణాటకలో నిజంగా జరిగింది. जुनैद जुनैद थोड़ा सा जुनैद तो కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన 68 ఏళ్ల హూర్ అనే వృద్ధురాలు మసీదు వద్ద భిక్షాటన చేస్తూ బతికేది. ఇటీవల ఆమె అనారోగ్యంతో తన అద్దె ఇంట్లోనే కన్నుమూసింది. స్థానికులు గుమికూడి బంధువులకు సమాచారం అందించి ఇల్లు పరిశీలించగా కళ్ళు తిరిగిపోయే సీన్ కనిపించింది. छोड़ो 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 अभी नहीं किया मुझे पूरे ఇంట్లో ఎక్కడ చూసినా 30కి పైగా సంచుల్లో 10లు, 20లు, 50ల నోట్ల కట్టలతో పాటు వేల కొద్దీ నాణాలు కనిపించాయి. స్థానికులు ఆ డబ్బును లెక్కించగా ఏకంగా 8,40,000 తేలింది. బతికినంత కాలం రూపాయి రూపాయి బిచ్చమెత్తుకొని కూడబెట్టిన సొమ్మును అనుభవించకుండానే ఆమె పోవడం అందరినీ కలిచివేసింది. नहीं है क्या हो गए छोड़ो 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 కాగా ఆ సొమ్ములో ఒక సోదరుడు 6 లక్షలు తీసుకోగా మరొకరు తనకొచ్చిన 2,40,000ని మసీదుకు విరాళంగా ఇచ్చారు. अभी नहीं किया मुझे पूरे